సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. హాయ్ ఏంటి వెళ్దామా? కమ్ కమ్ సెట్. ఏం కావాలో చెప్పు. ఆవిడేం చెప్పారో అవి రెండు. ఆశపడింది కదా, లైట్ గా గోకితే సైడ్కి రమ్మంటుంది. బాయ్స్ ఇలాగే బ్లాక్ అవుతున్నారా? నేనేం తప్పు చేశానే? నువ్వెవరో నాకు బాగా తెలుసురా. మీ అన్నయ్య నీ గురించి నాకు మొత్తం చెప్పాడు. శివనేనే. నోరు మూయరా. నా శివ గురించి నాకు బాగా తెలుసు. తన దగ్గర ఒక స్పెషల్ వాసన వస్తుంది, అది నీ దగ్గర లేదు. నాకు ఫస్ట్ నుంచే డౌట్ వచ్చింది. నువ్వే కదా అన్నావు యూత్ఫుల్ గా డ్రెస్ చేసుకున్నామని. నిన్ను సంతోష పెడదామని సెంట్ అది కొట్టుకొస్తే ఇలా సెంటర్ చూస్తున్నావేంటే? అయ్యో శివ, ఐ యామ్ సో సారీ. సారీ నాన్న. ఏంటి బాబు? ఏంటి నువ్వు? పోయా వెంకటాచలం. నాన్న నన్నేనా బాబు పిలిచావు? ఏంటా విషయం? ఏమయ్యా పెద్ద మనిషిలా బాధ్యతగా ఏమైనా పనిచేస్తున్నావు నువ్వు? చెల్లెలి పెళ్లికి అన్ని విషయాలు మాట్లాడి వెళ్ళారుగా? అవును, అయితే ఇప్పుడేంటి? ఆ తర్వాత ఏం చేద్దాం? ఏమైనా ఏర్పాట్లు చేస్తావు నువ్వు? ఊరికే బుద్ధ అవతారంలో తిరుగుతున్నావు. అంతా పెళ్లి పనులే చేస్తూ ఉన్నాం. ఏం చేస్తున్నావు? సరే, డబ్బుకి ఏమైనా ఏర్పాటు చేసావా? వాళ్ళే ఏమీ అక్కర్లేదని చెప్పారు కదా. కట్నం ఇవ్వద్దు నువ్వేగా చెప్పావు. ఏంటి నేను ఇవ్వద్దని చెప్పానా? ఇవ్వు అని టార్చర్ పెట్టొద్దని వాళ్ళకి చెప్పాను. మన సార్ ఇవ్వాలి. చెల్లెలికి కావాల్సిన వాడిని ఇచ్చి పెళ్లి గ్రాండ్ గా జరిపించాలి. అవును, కర్ణుడు. సార్ అనేది ఎందుకు పెడతారు? మన అమ్మాయి ఇంకొకరి ఇంటికి వెళ్ళేటప్పుడు చోటు కొత్తగా ఉంటుంది, మనుషులు కొత్తగా ఉంటారు, పరిస్థితులు కొత్తగా ఉంటాయి, అన్ని కొత్తగా ఉంటాయి. అది తీసుకుంటే ఆడబిడ్డ ఏముంటుందో, అది తీసుకుంటే అత్త ఏముంటుందో అని భయపడుతుంది. ఆ ఇచ్చేదే మనం వస్తువు అయిందనుకో ధైర్యంగా తీసుకుని వాడుకుంటుంది. తనకు సంతోషంగా ఉంటుంది, సౌకర్యంగా ఉంటుంది. అందుకే పుట్టింటి వాళ్ళు ఆడపిల్లికి సారిచ్చి పంపించేది. అది ఇవ్వొద్దని ఎవ్వడు అనడు. నేను చెప్పేది కరెక్టా? ఏంట్రా వీడు కొత్తగా ఏవేవో చెప్తున్నాడు. ఏ ప్లాన్ లో ఉన్నాడో తెలియట్లేదే. చెల్లెలు పెళ్లి యమా గ్రాండ్ గా జరిపిద్దాం. అంతెందుకు వాళ్ళు అడిగిన కార్ కూడా కొనిచ్చేద్దాం. అవును, ఈడ పెద్ద టాటా కంపెనీ ఓనర్. ఎక్కడి నుంచి తెస్తాడో ఏంటో. నా బంగారం, చెల్లెలంటే ఎంత ప్రేమ. అదే సరే, అవన్నీ కొనాలంటే మన దగ్గర అంత డబ్బు లేదు కదరా. దానికి నువ్వెందుకు దిగులు పడతావు? అదే మెట్టుకుళ్ళు వాడి పేరు మీద ఒక ఇల్లు ఉంది కదా, దాన్ని అమ్మేద్దాం. ఆ వచ్చే డబ్బుతో బాను కావాల్సినవన్నీ ఎక్కువనిచ్చేద్దాం. ఎరా ఓకే అనే. చివరికి మన నెత్తి మీద చేయబెట్టాడా? ఆ ఇల్లు వాడికని, ఈ ఇల్లు నీకని ఓ మాట అనుకున్నాం. అదేలా అమ్ముతాం? వాడికి ఎందుకు ఇల్లు? అడు తిరిగి ఇడు తిరిగి చివరికి నాకే పెడతాడు స్పాట్. వాడిని ఎందుకు చూస్తున్నావు? వాడే అన్నాడుగా ఇక పెళ్ళొద్దు, జీవితమే లేదు అని. ఇంక వాడికి ఎందుకు ఇల్లు? నేను ఇప్పుడు అన్నారా? అన్ని వీడే డిసైడ్ చేస్తున్నాడు. వాడేదో పిచ్చిగా వాగుతున్నాడు అనుకుంటే మనం అలాగే వదిలేస్తావా? అయితే రండి వాడిని అడుగుదాం. ఎరా అన్నయ్య, ఆ ఇల్లు అమ్మడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. అయ్యో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు నాన్న. అన్నయ్య ఏమన్నాడో నేను అదే అనుకున్నాను. చెల్లెల పెళ్లిని ఏమో ధూమ్ ధామ్ గా చేయాలి. నాకు మాత్రం పంగనామాలు పెట్టండి. చూసారుగా, వాడే ఒప్పుకున్నాడు. ముందు ఆ ఇల్లు ఏర్పాటు చేయండి, ఆ తర్వాత మిగతా పనులు చూసుకుందాం. నీకు ఈ విషయంలో అభ్యంతరం ఏం లేదు? నాకు అభ్యంతరం లేదని చెప్పానుగా. చెల్లెలు సంతోషంగా ఉండాలి, నాకు అదే కావాలి. ఏమా వాడే ఒప్పుకుంటున్నాడు, నువ్వెందుకు వాడిని గుచ్చి అడుగుతున్నావు? నువ్వురా. బాను, ఆ నగలు తీసుకురా, అమ్మకు చూపిద్దాం. ఎరా నా ఇంటికి ఎసరు పెట్టావు కదా, వీడిని ఇలాగే వదిలేస్తే నా చేతికి చెప్పిచ్చి నడి రోడ్డు నిలబెట్టేలా ఉన్నాడు.
సంతోషం పోయింది, ఆస్తి పోయింది. రేయ్, నువ్వు చేసేది మంచి కాదురా. నేనెప్పుడూ ఇలాగే ఉండను. నేను చాలా చెడ్డోణ్ణిరా, చాలా చెడ్డోణ్ణి. ఇంకా ఫిగర్లను కరెక్ట్ చేసుకునే విషయంలో ఎవరిని నమ్మకూడదు. మనకు మనమే గెటప్ వేసుకుని కరెక్ట్ చేసుకోవాల్సిందే. హాయ్ హాయ్. బుజ్జి ఇది మీకు ఇమ్మని చెప్పాడు. బుజ్జి బాబు. ఓ ఆడ మనసు ఇంకో ఆడ మనసుకే తెలుస్తుందని చెప్తారు. అందుకని మీ మనసులో ఏముందో మీరే చదివి చెప్తే నేను అతనితో చెప్పాను. బుజ్జి బాబు యాక్చువల్ గా చాలా మంచివాడు తెలుసా? అలాగా? అలాగా అని అడిగారు. ఒకసారి నా కంటిన్యూగా ఎక్కిళ్ళు, అప్పుడు అతను నన్ను రేప్ చేశాడా అన్న భయంతో ఎక్కిళ్ళు ఆగిపోయాయి. అంత మంచివాడా? అతను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఇప్పుడు నేను అతన్ని చూడొచ్చా? షూర్, ఇప్పుడే 10 నిమిషాల్లో రమ్మంట. వెంటనే వర్కౌట్ అయింది. ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి, రమ్మని చెప్తా. గెటప్ మార్చి వచ్చేయడమే. అయ్యో వీడెందుకు ఇక్కడికి వచ్చాడు? అయ్యో వీడన్నా లేక తమ్ముడా? మనం ఈ లేడీ గెటప్ వేసుకుని కనిపెట్టుంటాడా? అయ్యయ్యో ఇదొకటి ఊరికే జారిపోతుంది. ఏంటి వీడు నడిస్తే నడుస్తున్నాడు, ఆగితే ఆగుతున్నాడు. అయ్యో ఏం చెబుతాడో తెలియట్లేదే. అనవసరంగా అమ్మాయిని బస్ స్టాండ్ లో వెయిట్ చేయమని చెప్పారు. అయ్యోయ్యో బ్లైండ్ అండ్ వచ్చేసాడు. తమ్ముడైతే పైన కొడతాడు, అన్నైతే ఎగిరెగిరి తంటాడే. వాళ్ళేస్తే దీనికే వెయ్యాలి. బుద్ధుందిరా నీకు? నువ్వు బుచ్చిబాబు సిస్టర్ కదా? బుజ్జిబాబునేరా? వలేస్తే నాకే వెయ్యాలా? వచ్చి వెయ్యరా, రారా. ఆడవేషం వేసుకుని కూడా లవ్ చేసుకుని ఇవ్వట్లేదు కదరా. అక్కడి నుంచి చూసినప్పుడు ఫిగర్ సూపర్ గా ఉంది అనుకున్నాను. ముందుకొచ్చి చూస్తే రే, నీ వెంట ఎంత మంది అమ్మాయిలు పడ్డారు, కానీ ఇప్పుడు మగాడు ఆడవేషం వేస్తే వెర్రిగా వెంట పడుతున్నావు. ఇలాగే వెంట పడుతూ ఉండు, ఏదో రోజు పిచ్చి ముదిరి రోడ్డును పడతావు. ఏంటి వీడు అలోమని తలపట్టుకుంటున్నాడు? నేను లవ్ చేసిన అమ్మాయిలకి వలేసి కలేసుకుంటాడు అనుకుంటే చివరికి నన్నేం తెలియసుకుంటున్నాడు. వెరీ బ్యాడ్. ఇంకీ ఊళ్ళో ఉండకూడదు, వేరే ఊరికి వెళ్ళి సెటిల్ అవడం మేలు. చేపలంతమ్మా? కిలో 270 రూపాయలు. ఏంటమ్మా ఎంత రేటు చెబుతున్నావు? ఇదిగోమ్మా. మిగిలింది రేపు వచ్చిస్తాను. సరే, ఏం కావాలి సార్? ఎంత తమ్ముడు ఈ చేపలు? ఏంటి బొచ్చులా? కిలో 150 రూపాయలు సార్. నీకేం కావాలమ్మా? 2 కిలోలు ఇవ్వు. ఏంటి వంజరమా? అవును. క్రీడలో ఉన్నాడే, చేపలు అమ్ముతున్నాడు. ఎందుకు నన్ను చూసి పారిపోతున్నావు? నేనే నిన్ను చూసి పారిపోవట్లేదా? నువ్వు నన్ను చూసే పారిపోతున్నావు, మర్యాదగా చెప్పు. ఏమంటా చేపల రేటు ఎక్కువగా చెప్పారు, నేను కొల్లాకి వెళ్ళిపోతున్నాను. ఇలా చూడు, ఇంతకు ముందు నేను నిన్ను ఎక్కడైనా చూసానా, లేకపోతే నీకు నాకు మధ్య ఏమైనా గొడవ? నన్ను చూసి ఎవరు అనుకుని పారిపోతున్నావు నువ్వు? మీరు నన్ను చూడలేదండి, నేను మిమ్మల్ని బాగా చూశాను. ఆ రోజు డ్యూటీ ముగించుకొని మేడ పైన నా రూమ్ లో డ్రెస్ మార్చుకుంటుంటే ఏవో మాటలు వినిపించినాయి. మామూలుగా అయినా మాటలే కదా అనుకుంటే శబ్దం పెరిగిపోతా ఉంది. కిటికీలోంచి చూస్తే మీరు అమ్మాయితో పోట్లాడుతూ ఉన్నారు. నువ్వు తెలియదని ఎలా చెప్తాను? నటించొద్దురా, నువ్వెవరివని నాకు తెలిసిపోయింది. కాలానికి తగ్గట్టు మాట మారుస్తావు, అవసరమైతే మనిషినే మారుస్తావు. ఏదిరా, కరెక్ట్ గానే అర్థం చేసుకున్నా. రేపు నేను కమిషనర్ ఆఫీస్ కి వెళ్తున్నా. ఒకే ఒక కంప్లైంట్, బతుకున్న కళ్ళు నీకు జైలే. అయ్యో గాయు, పోలీసులే వద్దు, నేను పెళ్లి చేసుకుంటాను. ప్లీజ్ నా మాట విను. ఎంత మంది అమ్మాయిల దగ్గర నువ్వు ఇలాగే మాట్లాడతావు? లేని అమ్మాయిని ఈజీగా మోసం చేద్దామని చూస్తావా? గాయు గాయు చెప్పేది విను. ఎవిడెన్స్ లేదు అనుకోకు, అన్ని నా దగ్గర ఉన్నాయి. నేను నిర్ణయించుకున్నా, నా కాళ్ళు పట్టుకుని బతిమాలుకున్నా, నేను నిన్ను విడిచిపెట్టను. పోలీసులకు ఎందుకు చెప్పలేదురా? పోలీసులకు ఎందుకు చెప్పలేదు? షర్ట్ వదలండి. ఏందండి మీరు పోలీసులకు చెప్పలేదని సంతోషపడకుండా నన్ను పట్టుకుని దబాయిస్తారేంది? భలేవారండి మీరు. ఏం లేదు, పోలీసులు నేను ఎంక్వైరీ చేస్తుంటారు. నువ్వు పోలీసులకి ఏమైనా చెప్పావేమో అని అడుగుతున్నా. వాళ్ళు అడిగారండి, నేనేం చెప్పలేదు. ఏ? నేను చూశానని చెప్తే పోలీస్ స్టేషన్ చుట్టూ నన్ను తిప్పుకొని నన్ను ఇబ్బంది పెడతారు. నిజం చెప్పు చెప్పు అని చితకబాస్తారు. నిజం చెప్పానని మీ వాళ్ళకి తెలిస్తే నన్ను కిడ్నాప్ చేసి ప్రాణాలే తీస్తారు. ఇదంతా నాకు అవసరమా? మేమేదో బతుకు తెరుగు కోసం ఈ ఊరు వచ్చామండి, అసలే డబ్బు ఇబ్బందుల్లో ఉన్నాము. ఈ సమయంలో ఇది చెప్పబోయి చిక్కుల్లో పడితే నా కుటుంబాన్ని ఎవరు కాపాడతారో? ఇదంతా నాకు అవసరమా? పోండి సార్. ఏమయ్యా ఇటు రావయ్యా. ఎందుకంటే రావయ్యా. వదిలేట్లేడేనా? తీసుకెళ్ళండి. ఇవన్నీ నా దగ్గర అంత డబ్బు లేదే. తీసుకెళ్ళి తినవయ్యా. అవును,
నువ్వు అక్కడే పని చేస్తున్నావా? ఆ అమ్మాయి చచ్చిపోయిన దగ్గర నుంచి ఆడికి డ్యూటీకే పోవట్లేదంటే. మరి ఇప్పుడు ఎక్కడ పని చేస్తున్నావు? ఇప్పుడు అప్సరా థియేటర్లోనేనండి నా డ్యూటీ. అప్సరా థియేటరా? ఇవాళ పనికెళ్ళా? లేదు, సాయంత్రం పైన. ఇదిగో తీసుకెళ్ళు, వెళ్ళి వండుకొని తిను. రే ఆయన అడిగిన చేపలు ఎవరా? అలాగే ఉండు. ఇవి ఖర్చులు కొంచెం. ఎందుకంటే లేదు ఉంచుకోవయ్యా, వెళ్ళు. సరేనా? అవును, నీ పేరేమన్నావు? సుబ్బారావు అండి. సుబ్బారావు, ఏం లేదు, సాయంత్రం అప్సరా థియేటర్ వైపు వస్తాను. ఓ 10,000 ఇస్తాను, తీసుకో. 10,000? అవునయ్యా, నీకు డబ్బు ఇబ్బంది అని చెప్పావు కదా. అవును, అందుకే తెస్తాను, వెళ్ళు. నేను ముందే చూసుంటే డబ్బులు బాగా వసూలు చేసుంటే వాళ్ళవా? చెత్త నా కొడక. నేను నమ్మలేకపోతున్నాను. నేనే నమ్మలేకపోతున్నాను. వాడు చెప్పింది అబద్ధం అని నాకు అప్పుడే అనుమానం వచ్చింది. వాడి నోటితోనే నిజం చెప్పిద్దాం అనుకున్నాను. తప్పు చేస్తుంటాడు అనుకున్నాను, కానీ ఇలా హత్య చేసేంత ఘోరాన్ని కొడిగడతాడని నేను కళ్ళు కూడా అనుకోలేదు. వాడిని ఎక్కడైనా చూశానంటే నడి రోడ్లోనే చెప్ప తీసుకొడతా. ఇంత పెద్ద తప్పు చేసి ఏమి తెలియనట్టు నటిస్తున్నాడు, నిన్ను మోసం చేశాడు. వాడిని ఊరికే వదలకూడదు. ఇది సూసైడ్ కాదు, మర్డర్ అని పోలీసులు కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇవ్వాలంటే ఆ కేసును రీఓపెన్ చేయాలి. నేను ఆ కేసును రీఓపెన్ చేయలేను. ఇంతకు ముందే ఆ జడ్జి నేను పిచ్చోడిని చెప్పి మెంటల్ హాస్పిటల్కి పంపిస్తానని చెప్పాడు. నేను కంప్లైంట్ ఇస్తాను. నేను కంప్లైంట్ ఇస్తే రీఓపెన్ చేయరా? ఎక్కడ సెక్యూరిటీ? అతనే తీసుకెళ్దాం. ఏందబ్బా ఇదే, సాయంకాలం వస్తాను 10,000 ఇస్తాను అన్నాడు, అడ్రస్ లేడు. సార్ ఏంటయ్యా? నేను ఇక్కడ ఉన్నాను సార్. నువ్వు ఎక్కడైనా ఉండవయ్యా? సార్ ఏంటి సార్ ఇదే, మీరు వస్తారని ఇందాక నుంచి ఎదురు చూసి నా కళ్ళు కాయలు కాసినాయి సార్. మీరేంటి బార్లోకి వెళ్తున్నారు? ఎవరయ్యా నువ్వు? ఏంటి ఎవరా? డబ్బులు ఇస్తున్నారు కదా సార్. డబ్బులా? అర్థం కాలేదే. నేనెందుకు నీకు డబ్బులు ఇవ్వాలి? ఏంటి సార్, శివాలయ బిల్డింగ్, అమ్మాయి మ్యాటర్ అంతా చెప్పాను కదా సార్. ఏ అమ్మాయి మ్యాటర్? ఏ బిల్డింగ్? గజనీ సూర్యలాగా అప్పటికప్పుడే అన్ని విషయాలు మర్చిపోతుంటారా? మ్యాటర్ చెప్పోయా. అదే పొద్దున చేపల మార్కెట్లో అంతా చెప్పాను కదా సార్. చేపల మార్కెట్లో అంతా చెప్పేశావా? చెప్పాను కదా సార్. ఎంత ఇస్తానని చెప్పాను? 10,000. 1,00,000 రూపాయలు ఇస్తా. 1,00,000? నా కష్టాలన్నీ కట్టుకుతాయి, ఊరు వదిలే వెళ్ళిపోతాను సార్. నీకు డబ్బు ఇస్తాను. ఓకే సార్. నాతో రా. వస్తాను సార్. హలో, బండి ఇక్కడ పార్క్ చేయకూడదు, తీసుకెళ్ళి అక్కడ పార్క్ చేయండి. లేదు, ఇక్కడ పార్క్ చేయట్లేదు. ఇక్కడ సెక్యూరిటీ సుబ్బారావు అని ఒక అతను ఉండాలి. సుబ్బారావు గేట్ దగ్గరే ఉంటాడే. లేడు, గేట్ దగ్గర లేడు, అందుకే. అలాగా, టీ తాగడానికి వెళ్ళి ఉంటాడు, వస్తాడు, వెయిట్ చేయండి. దిగవయ్యా. ఏమైంది సార్? ఏం లేదు, పెట్రోల్ ట్యాంక్ లో ఏదో అడ్డుపడ్డట్టుంది, చూడాలి. మనం అక్కడికి పోవడానికి ఇంకా ఎంతసేపు అవుద్ది సార్? నువ్వు తొందరగానే పోతావు, కానీ నేను రావడానికి కొంచెం లేట్ అవుతుంది. ఏమంటున్నాడు ఈయన? సార్, ఇద్దరం ఒకటిగా వచ్చాం, ఒకటిగానే కదా పోతాం. మరి నేను ఒక్కడే ముందుగా ఎలా పోతాను సార్? ఒకటిగా వస్తే ఒకటిగానే పోవాలా? దీన్ని పట్టుకో. ఇప్పటికే ఆలస్యమైంది సార్. బస్సు లేట్ అయితే ఊరికి పోయి ఎలా చేరం సార్? ఇప్పుడు ఎలా పోయి చేస్తావు? చాలా లేట్ అయింది, మనం రేపొద్దామా? చూద్దాం, ఉండు. హలో, అతని ఫోన్ నెంబర్ ఉందా? ఉంది. వీడికి
నాకెందుకు ఫోన్ చేస్తున్నాడు? హలో, ఏయ్ సుబ్బారావు, నేనయ్యా నీకోసం డబ్బు తీసుకొచ్చానయ్యా. సార్ నేను అర్జెంట్గా ఊరికి పోతున్నాను సార్. ఏంటి ఊరికి వెళ్తున్నావా? ఎప్పుడు వస్తావయ్యా? నేను రావడానికి ఒక 4 వారం అవుతుంది సార్. ఏమంటున్నావయ్యా? మా అమ్మకి ఒంట్లో బాగాలేదని ఫోన్ వచ్చింది, అందుకే బయలుదేరాను సార్. నేను రాగానే ఫోన్ చేస్తాను సార్. తొందరగా రావయ్యా. వచ్చేస్తాను సార్. ఏమైంది? అతను ఎప్పుడు వస్తాడంట? వస్తాడు దయ్యంలా. వాడు రావడానికి వారం పడుతుందట. శివ, మీ తమ్ముడు ఒక చదువుకున్న క్రిమినల్. అతని విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకుని మీ ఇంట్లో మళ్ళీ చెడ్డ పేరు తెచ్చుకోవద్దు. ఆ సెక్యూరిటీని రానివ్వు, ఆ తర్వాత మనం కంప్లైంట్ ఇద్దాం. అంతవరకు నువ్వు ఇంట్లోనూ అతని ముందు ఏమీ తెలియనట్టే ప్రవర్తించు. కొంచెం కేర్ఫుల్ గా ఉండు శివ. నువ్వు ఈజీగా చెప్పేశావు. వాడు కనుక నా చేతికి దొరికాడు. ప్లీజ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.